హై ఫ్రెండ్స్, నమస్తే. ఛాలెంజింగ్ స్టార్ మన బాస్, ది బాస్ దర్శన్ తూగుదూపి గారి ఫ్యాన్స్ అందరికీ ఎన్నో నమస్కారాలండి. ఎందుకంటే నేను తెలుగు వాడినైనా ఆయన బాగా అభిమానిస్తాను. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో అండి నేను కాటేరా మీద ఒక వీడియో చేశాను. అది మీరందరూ ఎక్కడో నన్ను వీడియో వ్యూస్ అన్ని అలా పైకి తీసుకెళ్ళాడు. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. తర్వాత మంచి మంచి వీడియోలు దర్శన్ గారి మీద చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఆయన జైలుకి వెళ్ళడం, మొన్న డిసెంబర్ 31 హైకోర్టు ఆర్డర్ మీద బెయిల్ మీద రావడం, సుప్రీంకోర్టు మీద కర్ణాటక గవర్నమెంట్ వేసింది బెయిల్ క్యాన్సిల్ చేయమని, కానీ సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేయమని చెప్పింది. సో అదొక హ్యాపీ న్యూస్ అండి. ఓకే ఫ్రెండ్స్, అది పక్కన పెట్టేద్దాం. ఇది మనకి అన్నెసరీ ఇష్యూ. నిజం ఎంత అబద్ధం ఎంతో మనకి తెలియదు. ఏమైనా దర్శన్ గారు పూర్తిగా ఫ్రీ ఆఫ్ బర్డ్ లాగా, ఒక కడిగిన ముత్యంలాగా ఆ కేసు నుంచి బయటకు వస్తారని మనందరం ఆశిద్దాం ఫ్రెండ్స్. కాటేరా మూవీ తర్వాత మంచి వీడియో చేద్దామని చూస్తే డెవిల్ అనే మూవీ రెడీ అవుతుంది దర్శన్ గారి అనిపించిందండి. కాకపోతే అన్ఫార్చునేట్లీ అది కూడా స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు ఆయన రిలీజ్ అవడంతో, ఫుల్ బెయిల్ మీద రిలీజ్ అవడంతో మూవీస్ అన్నీ స్టెప్ బై స్టెప్ బయటకు వస్తున్నాయి ఫ్రెండ్స్. రీసెంట్గా దర్శన్ గారి గురించి మొత్తం స్టడీ చేశాను. అంటే యాక్చువల్గా ఆయనకి నేను చాలా డైహార్డ్ ఫ్యాన్ అనుకోండి. నేను తెలుగు వాడినైనా బాగా ఇష్టం నాకు ఆయన అంటే. ఆయన ఏంటి, ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకోవాలి, ఊరికి ఏది రావు. అందుకే ఆయన్ని ఛాలెంజింగ్ స్టార్ అంటారని తెలిసిందండి నాకు. ఫ్యాన్స్ అంతా బాస్, ఆయనే బాస్. చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఆయన చూసిన వీడియో చూసాను, నేను మాట్లాడితే కానీ చాలా పొందిగ్గా పద్ధతిగా ఉంటుంది. ఎవరికైనా గౌరవిస్తారు. అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి ఫ్రెండ్స్, అన్ఫార్చునేట్గా అనుకోకుండా. కాటేరా ఎంత హిట్ అయిందో తెలుసా ఫ్రెండ్స్? కాటేరా చాలా హిట్ అయింది, మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇంకా చాలా అప్కమింగ్ మూవీస్ అన్నీ ఉన్నాయి దర్శన్ గారి. అవన్నీ రావాలని కోరుకుందాం ఫ్రెండ్స్. తొందరగా అయిపోతాయి. ఆల్మోస్ట్ ఆల్ ఇయర్లో డెవిల్ కూడా ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అవుతుందని డేట్ ఇంకా ఇచ్చినట్టు. రీసెంట్గా చిన్న రూమర్ బయటకు వచ్చిందండి. దర్శన్ గారు బ్రదర్ దినకరన్ గారు ఇంకా దర్శన్తో సినిమాలు చేయనని చెప్పినట్టు ఎవరో పుకారు అనుకుంటుంది. కానీ దర్శన్ బ్రదర్ దాన్ని ఖండించాడు. ఏమీ లేదు, ఫుల్ఫిల్ అయిపోయింది. దర్శన్ గారి డైరీ అంతా 2025-26 వరకు ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ఫిల్ అయిపోయినాయి. ఖాళీ లేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మూవీస్ ఆయనతో చేస్తాను, మా బ్రదర్తో అని చెప్పాడండి. ఇలాంటి పుకార్లు ఎందుకు పుట్టిస్తారో అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక హీరోని ఫాల్ డౌన్ చేయడానికి అనుకుంటా. ఏమీ ఇది అవ్వదండి. ఎంత కిందకి దొక్కితే అంత పైకి లూస్తాడు దర్శన్ ది బాస్ గారు. అందరూ ఆయన యోగక్షేమాల గురించి ఆలోచించి దేవుణ్ణి ప్రార్థించాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. రీసెంట్గా ఆయన బయటకు వచ్చినప్పుడు ఫ్యాన్స్ అండి, ఎంత ఫ్యాన్స్ అండి, ఆయన మీద ఉన్న అభిమానం అంతా గుండెల్లో పెట్టుకుని చూపించారు ఫ్రెండ్స్ దర్శన్ గారంటే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీ అందరికీ ఫ్రెండ్స్. ఇలాగే నా వీడియోలను ఆదరించండి. ఇంకా ముందు ముందు దర్శన్ గారి గురించి, మన బాస్ గురించి మంచి మంచి వీడియోలు చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.